మంచిది. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారని దాని నుంచి పాస్టర్ గారు అడుగుతున్నారు. మళ్ళీ నేను అడుగుతున్నాను. హల్లెలూయా. పాస్టర్ గారుల మీద నాకు చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే బాగా ఉద్యోగంగా ఉన్న టైం అంతా పాటల వాళ్ళకి ఇచ్చేస్తారు, నీరసం టైం అంతా మా ప్రసంగికులకి ఇస్తారు. మీరు ప్రసంగం అనేసరికి ఇక నీరసం వచ్చేస్తుంది. ఎంతమందికి ఆకలి వేస్తుంది? ఆకలి వేయట్లేదా? నెక్స్ట్ ప్రసంగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఈరోజు మన థీమ్ చెప్తారా? యవనస్తులు. మన థీమ్. ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ? మీకు ఒక ఇంటరాక్టివ్ క్వశ్చన్. అందరూ తలలు అంతే నా వైపు పెట్టండి, పక్కకు చూస్తే మాత్రం బాగోదు. ఎందుకంటే నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ ఆలయంలో పాస్టర్ గారు వాక్యాలు రాయించారు. ఎన్ని వాక్యాలని చెప్పండి. ఎటు చూడొద్దు దయచేసి ప్లీజ్. రాచాయిపేట వాళ్ళు చెప్పినా పర్లేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినా పర్లేదు. పాస్టర్ గారి కొడుకే తప్పు చెప్తున్నాడు. ఎన్ని? నో. రైట్. అలాగే అందరూ అలర్ట్గా ఉన్నారని నాకు అర్థమైంది. ఎవ్వరు చెప్పలేదు కాబట్టి దేవుడి వల్ల. అమ్మా 16 నేను ఆలయంలో అన్నాను, అందుకే నీలాంటి వాళ్ళు ఉంటారని. ఓకే రైట్. ఈరోజు మన వాక్య భాగాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నేను 3 విషయాలు, నా వెనకాల ఇంకా పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వాక్యం చదువుదామా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చదువుతారా ఎవరైనా ఆ వాక్యాన్ని? 14వ వచనం మధ్యలో నుంచి చదవండి. యవనస్తులు ఎవరైనా చదివితే బాగుంటుంది. బుక్స్, బైబిల్ ఉంటే దయచేసి ఆ వాక్యాన్ని చదవండి. యవనస్తులారా మీరు బలహీనులు. మళ్ళీ చదువుతామా? యవనస్తులారా మీరు బలహీనులు. ఓకే, మీ బైబిల్ అలా ఉందా? ఇంకా తర్వాత, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు మిమ్మల్ని దుష్టుడు జయించున్నాడు గనుక మీకు రాయిచున్నాను. చాలు. ఒకసారి మళ్ళీ చెప్తామా? యవనస్తులారా. యవనస్తులందరూ నిజంగా బలవంతులు అనుకుంటే గట్టిగా చెప్దాం. యవనస్తులారా మీరు. యవనస్తులు అనిస్తే టాప్ లేచిపోద్దంట, కనీసం ఏం కథలు కూడా కదలట్లా. యవనస్తులారా మీరు. ఇంకొంచెం గట్టిగా చెప్దాం. యవనస్తులారా మీరు. యవనస్తులారా మీరు. ఆమెన్. మగపిల్లలు లేరండి ఇక్కడ. యవనస్తులు ఒట్టి మగవాళ్ళు చెప్తారా? యవనస్తులారా మీరు. నాకు అంకుల్స్ చెప్తున్నారు ఇక్కడ. యవనస్తులారా మీరు. ఆమెన్. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులు ఏమని చెప్తుంది బైబిల్? యవనస్తులు ఏమంట? బలహీనులా బలవంతులా? బలవంతులు. లోకం ఏమని చెప్తుందంటే యవనస్తులు బలహీనులు అని చెప్తుంది. అందుకనే యూత్ని తమ ఇష్టానుసారంగా వాడుకొని వదిలేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యవనస్తులు బలవంతులు. మీరు చెప్పుకోండి, మీ గుండెల మీద చేసుకొని, నేను బలవంతుణ్ణి, బలహీనుణ్ణి కాదు, నేను బలవంతుణ్ణి. దేవుడు చెప్తున్నాడు,
నువ్వు బలవంతురాలివి, బలవంతుడివి. రెండో అంశం ఏంటంట? చదవండి అక్కడ. రెండో అంశం, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యం ఏమంటుందంట? మీ యందు నిలుచుచున్నది. ఇది రెండో అంశం. మొదటి అంశం మనం బలవంతులం, రెండవది దేవుని వాక్యం మనము కలిగిన వారము. గుర్తుపెట్టుకోండి, మొదటిది బలవంతులము, రెండవది దేవుని వాక్యం మనము కలిగిన వారం, మూడవది మనము దుష్టుని. దయచేసి అందరూ చెప్పాలండి, నేను అందుకనే ముందే అలర్ట్ చేశాను మిమ్మల్ని. మీరు బలవంతులైతే పెద్దగా అరుస్తారు అని కొంతలో కొంత వచ్చింది. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఇక్కడ నిలబడేది నేను కాదు, ఇంకొకళ్ళు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రభువుని అడగాలి. ప్రభువా నాతో మాట్లాడు, ఈరోజు నీ సన్నిధికి వచ్చి కూర్చున్నాను ప్రభువా నాతో మాట్లాడు అని. ఓకేనా? మొదటి అంశం చెప్తారా? యవనస్తులు బలవంతులు. రెండవది దేవుని వాక్యం వారి యందు నిలిచి ఉంటుంది. మూడవది వారు దుష్టుని జయించారు, జయించి ఉన్నారు. జయిస్తారు అని చెప్పలేదు, జయించి ఉన్నారు. ఆమేన్. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యవనస్తులు బలవంతులు. మీరు చెప్తారా బలవంతులు అంటే ఏంటో? బలవంతులు అంటే ఏంటో చెప్తారా? ఈ బలమా? యవనస్తులు ఏ బలాన్ని కలిగి ఉన్నారు? ఏదైనా ఎత్తేస్తారు, ఎవరి మీదైనా అరుస్తారు. మనకి గొంతు బాగుంటుంది కదా, యూత్ వాయిస్ మామూలు ఉండదు. గొడవ అయితే చూడాలి మన గురించి, చచ్చారు అవతలోళ్ళు. ఏ బలం గురించి మాట్లాడుతుంది బైబిల్? చెప్పాలి మీరు. యవనస్తులు బలవంతులు ఏ బలం గురించి మాట్లాడుతుంది? తెలీదా? ఏ బలం గురించి మాట్లాడుతుంది? ఈ బలమా? శారీరక బలమా? ఆత్మీయ బలమా? ఆమేన్. ఆత్మీయ బలం గురించి మాట్లాడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం, ఆత్మీయ బలం, ఆత్మీయ బలహీనత రెండు ఉన్నాయి. ఇందాక ఇక్కడ నిస్సి మాట్లాడుతూ చెప్పింది, బలహీనతలో మనం పడిపోయినప్పుడు సహవాసంలో మనం ఉంటే మనం నిలబెట్టబడతాం. ఆత్మీయ బలహీనత అంటే చెప్పగలరా ఎవరైనా ఒకళ్ళు? నేను ఇంటరాక్టివ్ సెషన్స్ ఎక్కువ తీసుకుంటుంటాను, క్షమించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాల్లో 25 years నుంచి పనిచేస్తున్నాను యవనస్తుల మధ్యలో. కాబట్టి ఎక్కువ యూత్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతాను. మీకు కొత్తగా ఉండొచ్చు, ఒకవేళ మీకు కూడా అలవాటు ఉంటే దయచేసి నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఆత్మీయ బలహీనత అంటే ఏంటి చెప్పగలరా? ఆత్మీయ బలం అంటే దేవునిలో బలపడటం అంటే. బలహీనత అంటే కృంగిపోవడం. ఇంకా అందరూ మాట్లాడితే బాగుంటుంది కదా, చాలా తక్కువ సమయాన్ని తీసుకుంటాను. వెరీ గుడ్. లోక సంబంధమైన వాటిని అలవాటు చేసుకోవడం బలహీనతలు. మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే చెప్పడానికి మొహమాట పడుతున్నారు కదా. బలహీనత ప్రతి ఒక్కరికి కామన్గా వస్తుంది. మనం ఒక చోట నిలబడాలనుకుంటాం, నిలబడలేం. ఒక చోట ఉండాలనుకుంటాం, ఉండలేం. నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి అనుకోవడం బలం, కానీ అబద్ధం ఆడటం బలహీనత. మనం దేవునిలో నిలవబడాలి అనుకోవడం బలం, కానీ దేవునిలో నిలబడలేకపోవడం బలహీనత. యవనస్తుల్ని బైబిల్ ఏమని పిలుస్తుందంటే మీరు బలవంతులు, మీరు నిలబడతారు. ఎక్కడ నిలబడతారు? దేవునిలో నిలబడతారు. ఖచ్చితంగా మనం బలవంతులం, బలహీనం కాదు. దేవుని కోసం దేవునిలో నిలవబడడానికి యవనస్తుల్ని దేవుడు ఎంచుకున్నాడు. యవనస్తుల్ని దేవుడు బహుబలంగా వాడుకోగలడు. కానీ మనం బలహీనతలో పడిపోయినప్పుడు, మనం బలహీనతలో పడిపోతున్నాం అంటే మనలో ఏం తగ్గిందని అర్థం? బలం తగ్గింది అని అర్థం. అందుకనే రెండవ మాట దానికి యాడ్ చేశాడు భక్తుడు, యోహాను భక్తుడు రాస్తా, దేవుని వాక్యం, మళ్ళీ చదువుతా మాటలు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది.
మొదటిది మనం బలహీనమవుతాం ఎప్పుడంటే వాక్యం మనలో ఏమవ్వాలంట, దేవుని వాక్యం ఏమవ్వాలంట, దేవుని వాక్యం ఏమవ్వాలంట, మనలో నిలిచి ఉండడం కదా. నిలిచి ఉండడం అంటే నిలిచి ఉండడం, వాక్యం నాలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? నిలిచి ఉండడం. మనం చాలాసార్లు వాక్యాన్ని ఇలా అర్థం చేసుకుంటాం. ఎట్లా అంటే, నేను ఫ్లైట్లో వెళ్తున్నాను అనుకోండి, ఫ్లైట్లో నుంచి కింద చూస్తే నాకు ఒక వ్యూ కనపడుతుంది. అక్కడ ఊర్లన్నీ చిన్న చిన్నగా, లేకపోతే ఏరియా అంతా ఒక చాలా చిన్నగా కనపడుద్ది. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అదే నేను ట్రైన్లో వెళ్తున్నాను అనుకోండి, ఊర్లో నుంచి ట్రైన్ వెళ్తుంది, కానీ అక్కడ మనుషుల గురించి నాకు సరిగా తెలియదు. అదే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, అందరితో మాట్లాడుకుంటా ఆ ఏరియాని అవగాహన చేసుకుంటా వెళ్ళే అవకాశం ఉంటుంది. మూడు విధాల వ్యూస్ మనం చూడగలం. మూడు విధాలుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగలం. ఒకళ్ళు చూపిస్తే చూసేదాన్ని థర్డ్ విజన్ అంటాం, పైనుంచి చూడడం అంటాం. లేకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి అలా తీసుకెళ్ళడాన్ని ఎవరో మనకి అర్థమయ్యేటట్లు చెప్పడం అంటాం. వాటినే ప్రసంగాలు అంటాం మనం. కానీ దేవుని వాక్యం అలా కాదు. దేవుని వాక్యం ఎలా అంటే, ఒక్కొక్క వచనాన్ని లేకపోతే ఒక్కొక్క అధ్యాయాన్ని, గ్రంథాన్ని మనం కూర్చొని అధ్యయనం చేసినప్పుడు, చదివినప్పుడు మీరు చాలాసార్లు ఇలా గమనించుంటారు. బయట గొడవ అవుతుంది, ఒకడు చెంప మీద కొట్టాడు, బైబిల్ ఏం చెప్పింది? ఒకడు చెంప మీద కొట్టాడు, బైబిల్ ఏం చెప్పింది? 2 చెంపలు పగల కొట్టమని చెప్పిందా? ఇక్కడున్నప్పుడు ఇట్లాగే చెప్పింది. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏం గుర్తొచ్చింది? ఒకళ్ళు డైలాగ్ వేశారు, నాకు ఎన్ని డైలాగులు వచ్చు? బోల్డ్ అన్ని డైలాగులు వచ్చు. ఒకడు షట్టేర్ వేశాడు, నాకు ఎన్ని షట్టేర్లు వచ్చు? దేవుని వాక్యం నిలిచి ఉండడం అంటే అర్థం అదే. ఒకడు నన్ను చెంప మీద కొట్టాడు, అప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చిందా? నీకు ఎన్ని వాక్యాలు వచ్చు, లేకపోతే ఎన్ని వాక్యాలు తెలుసు అని నేను అడగట్లేదు. ఒక శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం నీలో నిలిచి ఉంటే గుర్తొస్తుంది. ప్రియులారా, వాక్యం నీకు గుర్తు రాలేదు అంటే వాక్యం నీలో నిలిచి లేదు. అందుకనే యవనస్తులారా మీరు బలహీనులు అని స్టార్ట్ చేశాను నేను. ప్రియులారా, మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని వాక్యాలు నువ్వు మెడిటేట్ చేసావు, లేకపోతే బై హార్ట్ చేసావని నేను అడగట్లేదు. ఎన్ని వాక్యాలు పట్టావని నేను అడగట్లేదు. ఎన్ని వాక్యాలు ఎన్నిసార్లు విన్నావని నేను అడగట్లేదు. అది పాపం నీ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తొచ్చిందా లేదా? నువ్వు బలవంతురాలివి బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు బలహీనురాలివి కాదు, బలవంతుడివి, బలవంతురాలివి. యేసుక్రీస్తు ప్రభు ఇది జ్ఞాపకం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా దేవుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను వాక్యము కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఆయన నెరవేర్చేదేంటి? ఆయన నెరవేర్చడం అంటే ఆయన చేసి చూపించడం ఒక లెక్క అయితే, నీ చేత దాన్ని 100% పొల్లు కూడా పోకుండా చేయించడం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పని. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ఆయన ఇచ్చి వదిలేయలేదు ప్రియులారా మనల్ని. ఆయన మనకు తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడిగా. ఆయన మనకు తోడుగా ఉండి మన చేత ఆయన కార్యాలు చేయించి బలవంతులుగా నిలవబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. అక్కడ చూసారా ఏం రాసింది? మనము బలహీనులమై ఉండగా అని రాసింది. రాసిందా? మనము బలహీనులం అని బైబిల్ చెప్తుంది. కానీ యోహాను భక్తుడు కొత్త నిబంధన వచ్చాక ఏం రాస్తున్నాడంటే, యవనస్తులారా మీరు ఆమేన్, యవనస్తులారా మీరు బలవంతులం, మనం బలహీనులం కాదు. యేసుక్రీస్తు ప్రభు వలన ఆయన మన బలహీనతల కోసం, మన భక్తిహీనత కోసం చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి నీవు బలహీనతలో చచ్చిపోవు, బలవంతుడిగా నిలవబడి దేవుని యందు జీవిస్తావు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను బలవంతుడిని చేయడం, నువ్వు బలవంతుడిగా జీవించటం. ఒకవేళ నీకు వాక్యం గుర్తు రాకపోతే వినుట వలన చాలా తక్కువ మంది చెప్తున్నారండి వాక్యాలు. వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు ఎంత వింటే, ఎన్నిసార్లు వింటే, ఎంత ఎక్కువ దేవుని వాక్యం వింటే అంత గుర్తొస్తుంది. దేవుని వాక్యం మన మధ్యలో మీరు చూసారా, కీర్తనలు 1వ గ్రంథంలో ఏం రాశాడు? దుష్టుల ఆలోచన చెప్పన నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోట మీరు కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? మన చుట్టూరు దుష్టులు ఉన్నారు, మన చుట్టూరు పాపులు ఉన్నారు, మనమే పాపులం. మన చుట్టూరు ఉన్నవాళ్ళు దుష్టులు, బలహీనులు. మనము పాపుల మార్గమును నడుస్తున్నాం. అపహాసకులు, షట్టర్లు వేసేవాళ్ళు, లేకపోతే మన చుట్టూరు ఉన్న సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే, జబర్దస్త్ లేకపోతే పటాసు లేకపోతే ఇలాంటి అనేకమైన షట్టర్లకి ప్రోగ్రామ్స్ పెట్టి యవనస్తుల్ని మిస్లీడ్ చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. వాటిని చూస్తా పొద్దున్నేస్తే అవే రీల్స్, పొద్దున్నేస్తే అవే పాటలు, అలాంటి ఆలోచనలు మన చుట్టూరు ఉంటున్నాయి. మనం వాటిలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడు బైబిల్ దాని గురించి ఏం చెప్తుందంటే, వద్దు, మీరు దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు, మీరు పాపుల మార్గాన నిలబడవద్దు, మీరు అపహాసకులు కూర్చుండే చోట డోంట్ సిట్, రైట్? మీరు అక్కడ కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? మనం అక్కడ కూర్చోవద్దు, అక్కడ నిలబడద్దు, అక్కడికి పోవద్దు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు. చూసారా ఏం రాశాడు అక్కడ? ఏం రాశాడు? మళ్ళీ చెప్దాం. ఏం రాశాడు? ధర్మశాస్త్రము నందు ఆనందం వస్తుందా నీకు? నేను నీకు చాలా గట్టిగా చెప్తున్నా ఈ మాట. నువ్వు రీల్ చూసేటప్పుడు ఆనందం వస్తుంది, మూవీ చూసేటప్పుడు ఆనందం వస్తుంది, లేకపోతే నీ పూర్ణ హృదయంతో ఒక సినిమా చూస్తావు, నీ పూర్ణ మనసు పెట్టి ఒక రీల్ చూస్తావు. కానీ పూర్ణ హృదయంతో ఎప్పుడైనా బైబిల్ని ఆనందించావా? కెన్ యూ హ్యాపీ విత్ యువర్ బైబిల్? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియరా, నీ బైబిల్ పట్టుకొని నువ్వు ఆనందించినప్పుడు దాన్ని దివారాత్రములు ధ్యానం చేస్తావు. లేకపోతే నువ్వు బైబిల్ని తీసుకెళ్ళి అటక మీద పెడతావు అయిపోగలనే. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, నేను బైబిల్ చదవకుండా, నేను బైబిల్ని ఆలోచన చేయకుండా నేను బలవంతుడిని ఎప్పటికీ అవ్వలేను. ఒకవేళ నేను చదువుకోవడం రాకపోతే చదివే బైబిల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు యాప్స్ చాలా వచ్చినాయి, పెట్టుకొని పనులు చేసుకుంటా వినొచ్చు. ఎప్పుడు నువ్వు బైబిల్ని కలిగి ఉంటావో, అది నీలో ఎప్పుడు నిలిచి ఉంటుందో, నీలో ఒక కార్యం జరిగిద్ది. ఏం జరిగిద్ది? బైబిల్ నీలో ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? మళ్ళీ చదువుదాం మన వాక్యాన్ని. యవనస్తులారా మీరు బలవంతులు. నేను మళ్ళీ చదివిస్తా మీ చేత, మళ్ళీ చదివిస్తా. 3 అంశాలు. మొదటిది, యవనస్తులు బలవంతులు. ఎప్పుడు బలవంతులు? దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు బలం వస్తుంది. దేవుని వాక్యం నిలిచి ఉండకపోతే యూ విల్ బి ఫాల్, నువ్వు పడిపోతావు.
నువ్వు పడిపోతావు. అందుకనే మళ్ళీ ఆ మాట చెప్పిస్తున్నాను. నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు బైబిల్ చదవకుండా నీలో బలం రాదు, నిలబడలేవు, పడిపోతావు. నువ్వు బైబిల్ ఎప్పుడైతే చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆలోచనలు దుష్టులు రావు, పాపుల మార్గం మనకి ఉండదు. అపహాసకులు అక్కడ కూర్చొని ఉంటే లేచి వెళ్ళిపోతావు, దాని జోలి కూడా నువ్వు వెళ్ళవు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యం మనలో బలంగా పనిచేస్తుంది. మూడో విషయం చెప్తున్నాడు అక్కడ ఏంటంట, మీరు దుష్టుని పెద్ద చెప్దామా, దుష్టుని ఎప్పుడు జయిస్తాం? దుష్టుడు కనపడ్డాడు ఎప్పుడైనా మీకు? చూసారా? సాతాను ఎప్పుడైనా చూసారా? నల్లగా 2 కొమ్ములు వేసుకొని, అప్పట్లో ఒక యాడ్ వచ్చేది, సాతాను చూపించాలంటే ఒక తోక, 2 కొమ్ములు, నల్లగా ఎర్ర కళ్ళు. కనపడ్డాడు ఎప్పుడైనా? మోకరించినప్పుడు అని ఎప్పుడైనా కనపడ్డా? ఒంటరిగా మోకరించారు ఎప్పుడైనా మీరు చీకట్లో? ఇందాక నిసి చెప్తా ఉంది, ఒంటరిగా తలుపులు వేసుకొని, ఐ షట్ మై డోర్స్, ఐ ప్రే లౌడ్లీ, నేను ప్రార్థన చేశాను ఒంటరిగా తలుపులు వేసుకొని. అప్పుడెప్పుడైనా కనపడ్డా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? సాతాను చూసారా? మరి ఎప్పుడు పోరాడతారు వాడితో? మీరు ఎప్పుడు పోరాటం జరుగుతుంది? దుష్టుని ఎప్పుడు జయిస్తాం మనం? వాడు ఎలా మీతో పోరాడతాడు? దుష్టుడి పోరాటాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? వాడి ఎక్స్పీరియన్స్ తెలుసా? సాతాను ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఉంది? భూమి ముట్టుకు ముందు నుంచి ఉన్నాడు వాడు. జగత్తు పునాది వేయబడక మునిపే వాడు ఉన్నాడు. మన ఎక్స్పీరియన్స్ అంతా పొద్దున్నే లెగము, ప్రార్థన చేసుకోము, బైబిల్ చదవము, మన చుట్టూరు పాపులు, అపహాసకులు, దుష్టులు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మనకి? ఎవరిని జయిస్తారు ఇప్పుడు మీరు చెప్పండి? దుష్టుడు, నేను ఇందాక అందుకే నా వాక్యం చదివింది, దుష్టుడు మిమ్మల్ని వామ్మో చెప్పేస్తారు డైరెక్ట్గా. దుష్టుడు మిమ్మల్ని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదు. మీ కాళ్ళ కింద శీఘ్రముగా ఆయన చితక తొక్కించును బైబిల్ చెప్తుంది. సాతాను మిమ్మల్ని గెలవలేడు. మీరు చెప్తారా మాట? సాతాను మిమ్మల్ని గెలవలేడు, వాడు ఓడిపోయాడు. వాడు బాహాటంగా, వాడు గొప్ప ఆర్భాటంతో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ మాట కొలస్సీ పత్రికలో పౌలు రాస్తా చెప్తా ఉన్నాడు. చదువుదాం ఆ మాట, చాలా బాగా ఇష్టం నాకు ఈ మాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మేకులతో సిలువతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిపివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచును. ఎంత గొప్ప మాటలండి! ప్రధానులు, దురాత్మ సమూహాలు సాతానుని నిరాయుధులుగా చేసి వాడిని వేడుక రోడ్డు మీద చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొట్టి ఒక్కొక్కరిని గాడిద మీద ఎక్కించి గుండు కొట్టించి అందరికీ కనపడే విధంగా తిప్పుతారు. చూసారు ఎప్పుడైనా? వాడు తప్పు చేస్తే, వాడు దొంగతనం చేసి లేకపోతే వ్యభిచారం చేసి
జనాలకి పట్టబడితే వాడిని కొట్టి గాడిద మీద ఎక్కించి బొట్లు పెట్టి గుండు కొట్టించి అందరికీ కనపడే విధంగా తిప్పుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ని అదే విధంగా చేశాడని రాస్తున్నాడు పౌలు. సాతాను మిమ్మల్ని గెలవలేడు, మీరే సాతానికి అవకాశం ఇస్తున్నారు. మనం చేసే తప్పుడు పని ఏంటంటే వాక్యం ఎక్కువ మన లోపల పెట్టుకోకుండా మనం చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అవసరమైనప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం. యేసు ప్రభు అది చెప్పట్లేదు. నేనే వాక్యాన్ని, నేనే వాక్యం, నేనే మీలోకి వస్తాను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. మీరు నన్ను కలిగి ఉంటే వాక్యాన్ని కలిగిన వారై ఉంటారు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య మనలో జీవించాడు. ఆమెన్. మీరు నమ్మితే, నమ్ముట మీ వలననైతే నీకు సమస్తము సాధ్యం. నువ్వు నిలబడతావు. నేను నిలవబడతాను. ఎలా నిలవబడతావు అంటే ఈసుమంతైనా పాపము లేకుండా, కొంచెం కూడా పాపము లేకుండా సంపూర్ణతలోనికి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నా పాపాన్ని, నా బలహీనతని, నా భక్తిహీనతని, నా చేతగానితనాన్ని ఆయన మీద వేసుకొని ఆయన బలాన్ని, ఆయన భక్తిని, ఆయన వర్షిప్ని, ఆయన ఆరాధనని మనకిచ్చాడు. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత పాటలు పాడినా వ్యర్థమే. ఇందాక అన్నవాళ్ళు ఒక పాట నేర్పించారు. ఏం నేర్పించారు గుర్తుందా? పాడతారు ఎవరన్నా? కోరిక గురించి పాట పాడారు. ఏం పాట పాడారు? నాకు కోరిక ఉంది ప్రభువా, తీర్చవా, నా హృదయ వాంఛలు నువ్వు తీరుస్తావుగా ప్రభువా. ఏం కోరిక అని విన్నాను నేను ఆ పాట. ఏం కోరిక కోరుకుంటున్నారు అని. చాలా పెద్ద పెద్ద కోరికలు, మామూలు కోరికలు కాదు. విన్నారా మీరు? నాకు హెలికాప్టర్ కావాలి, లేకపోతే విమానం కావాలని పాడిన వాళ్ళు ఏం పాడారంటే, నేను అబ్రహాములాగా ఉండాలి, నేనే అబ్రహామును అవ్వాలి, నేనే ఇస్సాకుని అయిపోవాలి. అమ్మ, సాధ్యమేనా? సాధ్యమేనా? అబ్రహాము ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు చెప్పాలి. అబ్రహాం ఎంత బలవంతుడు, పాటలు పాడేయటం కాదు. ఎంత బలవంతుడు, కొడుకునిచ్చేశాడు. జ్యేష్ఠ కుమారుడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినప్పుడు పుట్టిన బాబుని ఇచ్చేయంటే ఎంత బలం ఉంది ఆయనకి? నీ మొబైల్ ఇచ్చేస్తావా? ఇస్తావా నీ మొబైల్? నీకు ఇష్టమైన గేమ్ ఇచ్చేస్తావా? నీకు ఇష్టమైన రీల్స్ చూడకుండా ఆగుతావా? ఆయన ఆగాడు, ఆయన వదిలేశాడు. ఎంత బలవంతుడు. ఇస్సాకుని తీసుకెళ్ళి కట్ల మీద కూర్చోబెట్టి ఇప్పుడు నిన్ను చంపుతా అంటే ఇస్సాకు మెదలకుండా కూర్చున్నాడు. ఎంత బలవంతుడు. మరణం నీ దగ్గరికి వస్తే ఒక చెంప కొడితే ఉండగలవా? ఒక డైలాగ్ వేస్తే సౌండ్ లేకుండా ఉండగలవా? యేసుక్రీస్తు ప్రభు ఈరోజు అందుకే మన మధ్యలోకి వచ్చాడు. యేసు రక్తము మనల్ని ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది, ప్రతి బలహీనత నుంచి బలవంతుడిగా చేస్తుంది, ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేస్తుంది. ఆమేన్. ఈరోజు నీకు ఏ పాపం ఉందో నాకు తెలియదు, ఏ శోధన ఉందో నాకు తెలియదు, ఎలాంటి దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావో నాకు తెలియదు. ఈ 3 అంశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను బలవంతురాలని, బలవంతుడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్పుకోండి, ప్రభువు నన్ను బలవంతురాలిగా, బలవంతుడిగా చేశాడు. నేను బలహీనుడిని కాదు, బలవంతుడిని, బలహీనురాలని కాదు, బలవంతురాలని. ఎందుకంటే దేవుని వాక్యం నాలో నిలిచి ఉన్నది. మీరు ఈ మాటలు మర్చిపోతారు, ఇప్పుడు ఇక్కడ ప్రసంగాలు మర్చిపోతారు. కానీ మీరు ఏదైతే మెడిటేట్ చేస్తారో, ఏ వాక్యం అయితే నువ్వు కూర్చొని ధ్యానం చేసావో అది నీలో నిలిచి ఉంటుంది, అది నీలో నిలిచి ఉంటుంది. నువ్వు ఒకవేళ వాక్యం మెడిటేట్ చేయకపోతే అది నీలో నిలిచి ఉండనే ఉండదు. ఏవి నిలిచి ఉంటాయి? ఏం విన్నావో, ఏం చూసావో, ఏది ఎక్కువ నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావో అదే నీ గుర్తుంటుంది. జాగ్రత్త. మీ జీవితాల్లో దేవుడు పనిచేయటం మానేస్తాడు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే
నువ్వు బహుభయంకరంగా తయారవుతావు. మనలోకి బలహీనతలు వస్తాయి, మనలోకి పాపం వస్తుంది, మనలోకి భక్తిహీనత వస్తుంది. మనం దేవునికి శత్రువులు అమ్ముతాం. జాగ్రత్త. దుష్టుడు వాడి ఇష్టానుసారం నిన్ను వాడుకుంటాడు, నిన్ను జయిస్తాడు. వాడు నిన్ను జయించాక నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరు నీ దగ్గరికి రారు, ఎవరు నువ్వు కలిగి ఉండలేవు. నీకున్న టాలెంట్ చొప్పునో, నీకున్న అందం చొప్పునో, నీకున్న డబ్బుల చొప్పునో నీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు చాలామంది. ఒకరోజు సాతాను వాటన్నిటినీ తీసేస్తాడు. అప్పుడు ఎవ్వరు ఉండరు నీ దగ్గర, సాతాను కూడా ఉండడు. ఒంటరి దానివి అయిపోతావు, ఒంటరివి అయిపోతావు. యేసయ్య ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఒంటరితనంలో యేసయ్య ఎవరంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు. ఎవరున్నా ఎవరికి లేకపోయినా, ఎవరు నీతో వచ్చినా ఎవరు నీతో రాకపోయినా, నీ అందం చూసి వచ్చిన వాళ్ళు, నీ డబ్బులు చూసి వచ్చిన వాళ్ళు, నీ టాలెంట్స్ చూసి వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయినా యేసు ప్రభు నీ కోసం ఉంటాడు. ఆమేన్. యేసయ్య నీ కోసం ఉంటాడు, ఉన్నాడు, నీతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, యేసయ్యకి అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి, నేను బలహీనరాలని. యేసయ్య నాలో బలహీనతలు ఉన్నాయి, ఇది వదులుకోలేకపోతున్నాను, ఇది చూడకుండా ఉండలేకపోతున్నాను, ఇది మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నాకు కోపం వస్తుంది ప్రభువా, నాకు ఆవేశం వస్తుంది ప్రభువా, తగ్గించవా నన్ను, నాకు సహాయం చేయి, నా బలహీనతలన్నీ తీసేయి. నన్ను కొట్టినప్పుడు ప్రభువా నువ్వు ఎలా నిలబడ్డావో అలా నిలబడటం నేర్పించు. నన్ను దూషించినప్పుడు ప్రభువా నువ్వు ఎలా నిలబడ్డావో అలా నిలబడటం నేర్పించు. నేను బలవంతురాలని. తిరిగి కొట్టడం బలం కాదు ప్రియులారా, నిలబడటం బలం. యేసయ్య నిలవబడి చూపించాడు. అందుకనే అన్ని నామాల కంటే హెచ్చిస్తాడు నిన్ను. నువ్వు తగ్గించుకో. నువ్వు హెచ్చించబడకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా ఎందుకు నన్ను హెచ్చించట్లేదని. దేవుడు మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు, నెరవేర్చే దేవుడు. నమ్ముదామా యేసయ్యని? ప్రభు దగ్గర నేను తగ్గించుకుంటాను ప్రభువా, నాకు డబ్బులు ఆశని తీసేయి, నాకు వ్యభిచార ఆలోచనలు ఉన్నాయి తీసేయి, లేకపోతే నాకు పలానా ఆలోచనలు ఉన్నాయి తీసేయి. ఈరోజు నాకేమొద్దు, నువ్వు కావాలి యేసయ్య, నువ్వు కావాలి. నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే చాలు, నాకు ఎవ్వరు అవసరం లేదు. మాట చెప్దాం, ప్రభు నిన్ను సాతాను ముందు నిలబెడతాడు. ఎవరి ముందు నిలబెడతాడు? మనుషుల ముందు కాదు. ఎవరి ముందు నిలబెడతాడు? సాతాను ముందు నిలబెడతాడు. యోబుని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడు? ఎక్కడ నిలబెట్టాడు? ఇదిగో నా బిడ్డ, నా నీతిమంతుడు, తెలుసా నీకు? నా బిడ్డ, ఏం చేస్తావు చేసుకో. నిలబెడతాడు నీ తీసుకెళ్ళి. వాడిని నీ చేత నీ పాదాల కింద వేసి చితక తొక్కిస్తాడు. పోరాడతావా? నిలబడతావా? యేసయ్య కోసం తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర. ప్రభువా నాకు సహాయం చేయి, ఎలాగైనా నీలాగా నిలబడాలి ప్రభువా. సాతాను ముందు నిలబడ్డప్పుడు సమాధానం చెప్పాలి, తల వంచుకొని నిలబడకూడదు. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ఈ చిన్న మాటలు ప్రభువులో మనలో నెరవేరునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, మోకరిద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నీ సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయం ఉన్నాను ప్రభువా. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక 5 నిమిషాలు, నేను ముగిస్తున్నాను. ఒక చిన్న తీర్మానం, ఈరోజు నుంచి బైబుల్ చదువుతాం. ఎలా చదువుతానంటే ప్రభువా నాకు పాపం వచ్చినప్పుడు గుర్తు రావాలి ప్రభువా, కోపం వచ్చినప్పుడు నీ వాక్యం గుర్తు రావాలి, సాతాను వచ్చినప్పుడు, సాతాను ముందు నన్ను నిలబెడుతున్నప్పుడు ప్రభువా నువ్వు నాకు గుర్తు రావాలి, నీ వాక్యం గుర్తు రావాలి. నాకు నేర్పించు ప్రభువా వాక్యం చదవడం. అయ్యా నేను బలవంతుడిని అవ్వాలి. నీ సమాజం ఎదుట, నీ ఎదుట నిష్కలంకులంగా, నిర్దోషులంగా నిలవబడాలి ప్రభువా. సాతాను ముందు తల ఎత్తుకొని రోషము కలిగి నిలవబడాలి ప్రభువా. జస్ట్ ప్రే. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా నీ వాక్యము నాలో నిలుచునుగాక. యేసయ్యా నీ వాక్యము నేను చదువుతున్నప్పుడు నాలో నిలుచునుగాక. ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలు 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 వందనాలు. ఇంతదనక నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయినా నీతో ఎక్కడైనా మేము ఇంటరాక్ట్ అవ్వలేకపోతే ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని చేతులకు సమర్పించుకుంటున్నాం. సహాయం చేయండి. మా బలహీనతల కోసం, మా భక్తిహీనత కోసం, మా పాపము కోసం, మా శత్రుత్వం కోసం ఈ లోకానికి వచ్చావు ప్రభువా. అన్నీ నీ మీద వేసుకున్నావు, మాకు సమాధానాన్ని ఇచ్చావు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి నీ వాక్యాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. నీలో ఎదగటాన్ని మేము చూడాలి ప్రభువా, నీలో నిలవబడ్డాన్ని మేము చూడాలి. సహాయం చేయండి. ఇదిగో ఈ రాచాయపేటలో అనేకులు నీ సాక్షులు బయలుదేరాలి, అనేకులు ఎదుట నిలవబడాలి. పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి. యవనస్తుల్ని మీరు బలవంతులుగా చేశారు, నీకు వందనాలు. పరిశుద్ధానికే స్తుతులు స్తోత్రాలు. ఇంతదనక మాతో ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములు అడిగి పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.